జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నేతివానిపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో దేశభక్తి ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పద్మా వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఎందరో మహానుభావులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ స్మరించుకోవాలని సర్పంచ్ పద్మా వెంకటేష్ పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు ప్రజలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. నేతివానిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. 1947 ఆగస్టు 15 వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఈరోజు మనమందరం కూడా ఇక్కడ కలుసుకొని స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం, ముఖ్యంగా మన గ్రామ అభివృద్ధిలో మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించడం ద్వారా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా త్వరలోనే మన గ్రామ పంచాయతీకి నూతన గ్రామ పంచాయతీ భవనం, అదేవిధంగా మహిళా సంఘ భవన నిర్మాణాలకు కూడా మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి అందించడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కూడా స్వచ్ఛ భారత్లో భాగంగా మీ ఇంట్ల దగ్గర ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకోవాలని, అదేవిధంగా పంట పొలాల్లో పంట గుంటలు కూడా నిర్మించుకోవాలని విబిజి రామ్జీ పథకం ద్వారా ఈ కార్యక్రమాలతో పాటు మనకు ఆగస్టు 31 వరకు చేయుత పింఛన్లు ప్రభుత్వం మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, కళ్ళు గీత కార్మికులు, చేనేత కార్మికులు, వాటితో పాటు డైలేరియా, అదేవిధంగా బోధకాలు ఉన్నటువంటి 7 రకాల పెన్షన్లను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోలేని వాళ్ళు ఉంటే గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కానీ పంచాయతీ కార్యదర్శి కానీ అందించి చేయుత పెన్షన్లలో ఆ పెన్షన్ పథకాన్ని కూడా మీరు పొందాలని కోరుతూ ఈ చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.